జై హింద్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఒక యుగానికి ఒక తలమానికంగా ఒక ఎగ్జాంపుల్ గా పుట్టేటటువంటి వారు యుగ పురుషులు అవుతారు. అదేవిధంగా విశ్వవిఖ్యాతుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ లెవెల్లో ఎలుగెత్తి చాటినటువంటి నాయకుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 103వ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడాను ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున 103వ జయంతి సందర్భంగా మహానుభావునికి మనం నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి కొన్ని సామాజిక కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి ఒకసారి మనం కనుక చూడగలిగితే, కిలో 2 రూపాయలకి కిలో బియ్యం అనేది అందించడం అనేది ఒక పెద్ద మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక వెల్ఫేర్ స్కీమ్స్ లో ఒక నెక్స్ట్ లెవెల్ వెల్ఫేర్ స్కీమ్ అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే పేదవాడి యొక్క ఆకలిని గ్రహించినటువంటి స్కీము ఆ 2 రూపాయలకి కిలో బియ్యం. దాని తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడాను దాన్ని కంటిన్యూ చేయాల్సిన అంత పాపులారిటీ సాధించినటువంటి 2 రూపాయల కిలో బియ్యం పథకం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆడబిడ్డలకు 1450 సంవత్సరాల క్రితం కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ రకంగా అయితే ఆ ఆడపిల్లలకు కూడాను ఆస్తిలో భాగం ఇచ్చారో దాన్ని అనుసరిస్తూ 45 సంవత్సరాల క్రితమే మన నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అనేది ఏర్పాటు చేయడం అనేది కూడాను ఒక గుర్తించాల్సినటువంటి అంశం. అదేవిధంగా సామాజిక పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా మీకు మండల వ్యవస్థలో పాలన వ్యవస్థలు తీసుకొని రావడం కానివ్వండి, పక్కా ఇళ్ల నిర్మాణము, అదేవిధంగా కుటుంబాలకు భరోసా ఇచ్చిన మహోన్నతమైనటువంటి నాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ అందించినటువంటి నాయకుడు, రాయలసీమకు సాగునీటి అందించినటువంటి నాయకుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ కానివ్వండి, వీటన్నింటినీ కూడాను ఎస్టాబ్లిష్ చేసినటువంటి నాయకులు కానివ్వండి, అదేవిధంగా పటేల్ పట్వారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసినటువంటి మహానాయకుడు కానివ్వండి, నందమూరి తారక రామారావు అని చెప్పేసి ఒక బ్రాండ్ ఆ విధంగా ఉండిపోతుంది. సరే, ఆయన అయితే చెప్పినటువంటి మాట ఏంటంటే సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అన్నారు. కానీ మా ఇస్లాం ధర్మానుసారంగా అయితే మేము దేవుడైతే కేవలం ఒకరినే భావిస్తాము. కానీ ఆయన తీసుకున్నటువంటి ఏదైతే సిన్సియారిటీ ఉందో, అంటే ప్రజలకు సేవ చేయాలి అన్న దాంట్లో ఏ రకంగా అయితే ప్రజలను సింహభాగంలో కూర్చోపెట్టారో అది కేవలం నందమూరి తారక రామారావు గారికే చెల్లిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇటువంటి ఆయన యొక్క జయంతి సందర్భంగా మహానాడు అన్న కార్యక్రమం తీసుకొని కొత్త నూతన సిస్టమ్స్ ని, అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో చేయాల్సినటువంటి అంశాలను కూడా వారు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి తాతకు తగ్గ మనవుడుగా అప్పట్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో హక్కు కల్పిస్తే కనుక తాతకు తగ్గ మనవుడుగా ఈ రోజున నారా లోకేష్ బాబు గారు యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఆయన తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. 33% రిజర్వేషన్ కేంద్రం తీసుకొని రాకపోయినా, అంటే కేంద్రం యొక్క ఆ బిల్లు అమలు అయినా అవ్వకపోయినా రాబోయే 2029 ఎన్నికల్లో మట్టుకు మేము 33% మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తాము అని చెప్పేసి డంకాపదంగా చెప్పడం నిజంగా చాలా శుభ పరిణామము. అదేవిధంగా అప్పట్లో తాతగారు ఈ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పిస్తే కనుక ఇప్పుడు మొత్తం సామాజిక న్యాయము, అదేవిధంగా రాజకీయ న్యాయము, మహిళా లోకానికి ఒక రకంగా న్యాయము, అంటే గాజులు కాస్త రాజులుగా పరివర్తన చేసేటటువంటి ప్రయాణాన్ని నారా లోకేష్ బాబు గారు అందిపుచ్చుకున్నారు. కాబట్టి ఇంకా గాజులు రాజులు కాబోతున్నాయి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మహిళా లోకానికి అందరికి కూడాను నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళా లోకానికి అందరికి కూడాను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.